సింగనమల నియోజకవర్గంలో ఎండుతున్న చీనీ తోటల గురించి వైకే టీవీలో ప్రసారమైన కథనంపై సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి స్పందించారు. 3-4 గ్రామాల్లో చీనీ రైతులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. అయితే వారికి నీటి సమస్య రాకుండా శాశ్వత ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించామన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా దీనిపై స్పందించారని తెలిపారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో నీటి సమస్య వచ్చిందని, రాబోయే రోజుల్లో హార్టికల్చర్ హబ్ గా మార్చి చూపిస్తామని అంటున్న ఎమ్మెల్యే బండారు శ్రావణితో మా స్పెషల్ కరెస్పాండెంట్ యోగానంద్ ఫేస్ టు ఫేస్. ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యే శ్రావణి తీవ్రంగా కృషి చేస్తున్నారు. కోసం మా విషయం మనతో మాట్లాడేందుకు మేడం ఏం చెప్తారు? నీటి అద్దడి కొంచెం ఇటీవల తీవ్రమైంది. ఎదుర్కొనేందుకు కూడా మీరు అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు రీసెంట్గా ఏదో ప్రారంభోత్సవం కూడా చేశారు. ఇదే మేడం, సింగనమల నియోజకవర్గం దాదాపు 70-80% రైతాంగం మీద ఆధారపడి ఉన్నటువంటి నియోజకవర్గం. వర్షపాతం లేక మారుమూల ప్రాంతాల్లో సాగు చేసుకోవడానికి నీళ్లు ఎంతగానో అవసరం. సాగునీరు, త్రాగునీరు అనేది దశాబ్దాలుగా నుంచి ఉన్నటువంటి సమస్య సింగనమల నియోజకవర్గం. ఎన్నికల హామీగా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఈరోజు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ మిడ్ పెన్నార్ మోడర్నైజేషన్స్కి గేట్ల మరమ్మతు కోసం దాదాపు 5.5 కోటి రూపాయలని శాంక్షన్ చేసి ఈరోజు ఆ పనులను ప్రారంభించేందుకు పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారండి. ఎందుకంటే దాదాపు 20-30 సంవత్సరాలు ముందున్నటువంటి గేట్లు ఇవన్నీ కూడా కనీసం వైసీపీ ప్రభుత్వంలో గ్రీసులు కూడా పెట్టలేని పరిస్థితి అండి. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే మనమే మరమ్మతులు చేసి కనీసం 3-4 లక్షల రూపాయల గేట్లు, ఒకవేళ చిన్న మరమ్మతులు చేయాలన్నా కూడా వాటిని కూడా డబ్బులు కేటాయించి డబ్బులు తిన్నారు తప్పించి రిపేర్లు మాత్రం చేసిన పాపన లేదు. అక్కడ ఉన్నటువంటి వాక్వే బ్రిడ్జిలు లేకుండా అసలు వ్యవస్థని నిర్వీర్యం చేశారు. డీసిల్టింగ్ చేయలేదు. అక్కడ ఎక్కడ చెరువులు నింపినటువంటి సందర్భాలు లేవు. కేవలం ప్రచార రూపాల కోసం ఉత్తుత్త టెంకాయలు కొట్టి 5 ఏళ్ళు కాలయాపన చేశారు. అప్పుడు మరింత తీవ్రంగా ఉన్నటువంటి సమస్యల్ని కూడా గుర్తించలేని పరిస్థితిని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన నిమ్మల రామానాయుడు గారి ఆదర్శంగా తీసుకొని ఈరోజు కెనాల్ మీద అంతా కూడా తిరిగి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, డిశ్చార్జ్లు, వేస్టేజ్లు అన్నీ ఎక్కడ పడితే అక్కడ అనాథరైజ్డ్ మోటార్స్, అంటే ఒక మానిటరేషన్ లేకుండా గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పరిపాలనని ఈరోజు సెట్ రైట్ చేస్తూ ఈ మిడ్ పెన్నార్ మోడర్నైజేషన్ గేట్స్ని ఫస్ట్ మరమ్మతు చేయగలిగితే రాబోయే 30 సంవత్సరాలకు కూడా మనకి ఏదైతే ఈ వేస్టేజ్ వాటర్ ఉందో, ఈ లీకేజ్ వాటర్ దాదాపు 1 TMC వాటర్ వరకు మనం వేస్టేజ్గా చూసామండి. అది వాళ్ళని అడగాలండి. ఈరోజు వైసీపీ నాయకులు ఏదో హంగు ఆర్భటాలు చేస్తా ఉన్నారు, గ్రామాల్లోకి వెళ్ళి రైతులను పరామర్శిస్తా ఉన్నాము అని అంటున్నారు. ఇలాంటివన్నీ గతంలో ప్రభుత్వాలు చేసినట్టు వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి నాటకాలన్నీ ప్రజలు చూసారండి. ప్రత్యేకంగా ఎవరు పని చేస్తా ఉన్నారో ప్రజలు చూస్తా ఉన్నారు. మార్చి నాటికి కూడా మనం హెచ్ఎల్సీ కెనాల్ నీళ్లు ఎన్ని సంవత్సరాల ముందు ఇచ్చారో ఇవాళ నాకు తెలియజేయాలి అదే వైసీపీ నాయకులు. ఈరోజు అనవసరంగా రైతులను మభ్యపెడుతూ ఇబ్బంది పెడుతూ వాళ్ళని భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు. సామాన్యంగా మన నియోజకవర్గము వర్షపాతం లేదండి. మీ నియోజకవర్గంలో ఉన్న చీనీ రైతులకు ఎటువంటి హామీ ఇవ్వబోతుంది? ఇక్కడ కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఈ సీజన్ లో, వాళ్ళకి ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు మేడం? చాలా బాధేస్తుందండి. నిజంగా చీనీ రైతులకి అండగా ఉండేందుకే మేము ప్రణాళికలు వేసుకుంటా ఉన్నాము. ఎప్పుడు లేదు ఇట్లాంటి సిచ్యువేషన్. గత సంవత్సరం కూడా మనము సంపూర్ణంగా నీళ్ళు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము పెద్ద ఎత్తున మార్చి వరకు కూడా హెచ్ఎన్సీ కెనాల్ నీళ్ళు ఇవ్వడము మనం చూసాము. కానీ ఒక 100%లో 10% ఉన్నటువంటి చీనీ రైతులు ఖచ్చితంగా ఇబ్బంది పడినారు. కొండ ప్రాంతము, ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్నటువంటి సాగు చేసుకుంటా ఉన్నారు. అక్కడ వేరే ఛానల్స్ లేవండి. వాటర్ లిఫ్టింగే చేయాల్సి వస్తుంది. లేదంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా ఈరోజు మొట్టమొదటిసారిగా మనం ఇది ఫేస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ మేము అందరం హెచ్ఎల్సీ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరం కూడా సమీక్ష తీసుకున్నాము. ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం కోసం ఈరోజు వాళ్ళకి ఎవరికైతే ఇబ్బంది ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈ రోజు నేను వెళ్ళి మాట రూపితంగా ఒక 10 ట్యాంకర్లు పెడతాను, నీళ్ళు ఇస్తాను. గతంలో చేశారండి. అవే కళ్ళబల్లి మాటలు చేసి వెళ్ళిపోయారు.
వస్తారు, ఒక రోజు ధర్నా చేస్తారు, సానుభూతి చూపిస్తారు. ఎవరన్నా శాశ్వత పరిష్కారానికి ఇవాల్టి వరకు కూడా ప్రయత్నించారండి? ఇదే నాయకులు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. ఏనాడు కాలువల చుట్టూ తిరిగారండి? ఏనాడు కెనాల్లోకి దిగారండి? ఏనాడు గేట్ల సిచ్యువేషన్స్ చూసారండి? మేము చూసామండి. నేను ప్రతినిధి అయిన వెంటనే, ప్రతినిధి కాకముందు ప్రతిపక్షంలో తిరిగాను, ప్రతినిధి అయిన తర్వాత కూడా అడుగున డిస్ట్రిబ్యూటరీస్ అన్ని కూడా తిరిగి ఏ ప్రాంతానికి ఎలా నీరు తీసుకురావాలో అని మేము వేరీ చేసుకొని మరి ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో, కలెక్టర్ గారి సహకారంతో ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ముందుంటున్నాము. నీటి కొరత ఉండదు చెప్తున్నారు రైతులకు కానీ, తాగునీరుకు సాగునీరుకు కానీ. తప్పకుండా అండి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఇంటింటికి కొల్ల ఇస్తామని చెప్పినటువంటి హామీని ఈ రోజు నెరవేరుస్తున్నామండి. జేజేఎం పథకం కింద ఈ రోజు దాదాపు 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. టెండర్లకి ఇప్పుడు ప్రతిపాదనలు కూడా తీసుకుంటా ఉన్నారు. అంటే ఈ ప్రతి ఊరిలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి సమస్యల్ని క్లియర్ చేసుకుంటూ ఈ రోజు ఇంటింటికి కొల్లా ఇచ్చేందుకు జేజేఎం కార్యక్రమాలని కూడా అతి త్వరలో ప్రారంభమైతా ఉంది. శాంక్షన్స్ అన్ని కూడా చూస్తూ ఉన్నారు. మేమేమి జిఎల్ రూపంలో, పేపర్ల రూపంలో కాదు. ఈ రోజు వ్యవస్థలన్నింటినీ కూడా వాళ్ళు పెట్టినటువంటి బకాయిల్ని తీర్చుకుంటూ కాంట్రాక్టర్స్ అండి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలంటే కాంట్రాక్టర్స్ కి గత వైసీపీ హయాంలో పెండింగ్ పెట్టి సచ్చినారంతా. ఈ రోజు దాన్ని ఆ బకాయిలు తీర్చుకుంటూ వాళ్ళని ఇది చేస్తూ మనం పనుల కోసం కొత్త పనులను క్రియేట్ చేస్తూ వాళ్ళకు ఉపాధి హామీల్ని కల్పించి చేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే సింగనమల నియోజకవర్గంలో ఒక దళిత రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ కూడా కొన్ని వందల కోట్ల రూపాయల్లో ఈ రోజు అటు రోడ్లు కానీ, ఇటు నీళ్ళ గురించి కానీ, ఇటు సాగునీరు గురించి కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, హార్టికల్చర్ ని డెవలప్ చేయాలని కానీ ఈ రోజు ప్రతి రంగంలోనూ కూడా మేము ఈ రోజు నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఖచ్చితంగా ఇంకా సమస్యలు ఉన్నాయి, ఇంకా వాటి మీద కూడా దృష్టి పెడతా ఉన్నాము. మొట్టమొదటిగా ప్రాధాన్యత ఉన్నటువంటి రంగాల్లో మేము ముందుకు వచ్చి వాళ్ళకి నిధులు కేటాయించి ప్రజలను ఆదుకుంటా ఉన్నాం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరు కూడా ఆందోళన చెందే అవసరం లేదు. ఖచ్చితంగా మనం ఆదుకొని శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ కూడా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణ్ చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చంద్రబాబు యుగం మేకింగ్ న్యూస్ అనంతపురం నుంచి.